ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, హ్యాపీ క్రిస్మస్ అండ్ మెర్రీ క్రిస్మస్. రేపటి దినమున మనకి ప్రపంచమంతా కూడా 25th డిసెంబర్ ఎంతో గ్రాండ్ సెలబ్రేషన్ జరుగుతూ ఉంటుంది. దానికి ముందు అనగా ఈరోజు 24వ తారీఖున క్రిస్మస్ ఈవ్గా ప్రపంచమంతా కూడా ఎంతో గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారు. క్రిస్మస్ ఈవ్ అనేది ఏంటంటే అని వారు ఏం చేస్తారంటే ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారనమాట. అంటే ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు. మరి ముఖ్యంగా ఇది సెలబ్రేట్ చేసుకునేది ఎవరు అంటే ఎక్కువగా క్యాథలిక్స్ అని, ఇటాలియన్స్ అని, అమెరికన్స్, అలాగే ఫిలిప్పీన్స్, వీరు ఎక్కువగా ఈ యొక్క సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఈ యొక్క క్రిస్మస్లో మనమందరము కూడా ఎలా ఉండాలి అంటే, మనము క్రిస్మస్ అనేది బైబిల్లో ఎక్కడ కూడా క్రిస్మస్ జరుపుకోవాలని ఎక్కడ కూడా లేదు. కానీ ఈ యొక్క క్రిస్మస్ అనే వంకతో అనేకులకు మనం సువార్తను ప్రకటించే విధంగా మనము ప్రపంచంలో అనేకమైన అన్య సహోదరులకు సువార్తను ప్రకటించడానికి ఒక చక్కటి సదావకాశంగా మనం తీసుకోవాలి. ఎందుకు అంటే వారిని మనం మామూలుగా మన ఫ్రెండ్సే ఉంటారు, వారిని మామూలుగా మా యొక్క చర్చ్కి రండి, లేదంటే మా యొక్క ఇంట్లో ప్రార్థన జరుగుతున్నాయి రండి అంటే ఎవరో రారు. ఏదో ఒక ఈవెంట్, అకేషనల్గా వారిని మనం ఇన్వైట్ చేస్తే ఖచ్చితంగా వస్తారు. వచ్చిన తర్వాత వారికి మనం దేవుని యొక్క వాక్యాన్ని అందించగలం. వారికి మనం చక్కటి ప్రేమ విందును కూడా ఉంది అని పిలవడానికి కూడా ఒక అవకాశంగా ఈ యొక్క క్రిస్మస్ మనం జరుపుకుంటూ ఉంటాం. ఏది ఏమైనప్పటికీ కూడా నువ్వు ఎన్ని గిఫ్ట్స్ ఇవ్వు, ఎంతమందికి భోజనం పెట్టు, ఎంతమందికి నువ్వు బట్టలు, దుప్పట్లు అనేకమైన వారికి నువ్వు పంచినప్పటికీ కూడా నీలో క్రీస్తు ఉదయించకపోతే నువ్వెన్ని చేసినప్పటికీ కూడా వ్యర్థమే. క్యాథలిక్స్ అని, ఫిలిప్పీన్స్ అని, అమెరికన్స్ అని, ఇలా వాళ్ళు కూడా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఒక కల్చర్ ప్రకారంగా చేస్తున్నారు. అయితే మనలో నిజమైన క్రిస్మస్ ఎప్పుడు అంటే మన పాపములను విడిచిపెట్టి, మన తప్పులను విడిచిపెట్టి, మనలో ఉంటున్న ప్రతి మలినాన్ని నుంచి మనం బయటకు వచ్చినప్పుడే నిజమైన క్రీస్తు మనలో ఉదయిస్తాడు. క్రీస్తును మనం ఆరాధించాలి. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట. క్రీస్తును ఆరాధించాలంటే మనలో మలినం పెట్టుకుంటే మనం ఆయనను ఆరాధించలేము. కనుక మనలో ఉంటున్న ప్రతి పాపమును విడిచిపెట్టాలి. అప్పుడే మనము నిజమైన క్రిస్మస్ జరుపుకునే వారంగా ఉంటాం. అయితే మనలో కలత, మనలో నష్టము, కష్టము అన్నీ ఉంటాయి. కానీ అవి ఉన్నప్పటికీ కూడా వాటిని మనం ఎప్పుడు కూడా చూడకూడదు. మన కష్టాన్ని మనం ఎప్పుడైతే చూసామో మనం చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. ఉదాహరణకు రాజైన నెబుకద్నెజర్, మనకి బైబిల్లో దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనంలో ఆయనకు ఒక స్వప్నం వచ్చిందంట, ఒక కళ వచ్చిందంట. ఆ కళ విన్న తర్వాత అతని యొక్క హృదయం, అతని మనసులో పుట్టిన తలంపులు ఆయనకి భయం కలిగజేసిందంట, కలత చెందాడంట. ఏంటి ఇలాంటి కళ వచ్చింది నాకు అని. ఆయన ఆ కళ ఎప్పుడైతే వచ్చిందో అతను కలత చెంది భయం నొందాడట. తర్వాత దానియేలు దాని యొక్క భావం చెప్తారు. తర్వాత అది ఎంతగానో వారికి ఉపయోగకరంగా మారటం జరిగింది. కాబట్టి మనము కలత, భయము, చింత ఇవన్నీ కూడా మనకి ఉంటాయి. కానీ వాటన్నిటిని పక్కన పెట్టి మన యొక్క గురి క్రీస్తు మీద మనం కలిగి ఉండాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4:4 అంటాడు కదా, ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడని. మనము నిత్యము ఆనందంగా మనం ఎప్పుడైతే ఉంటామో సమస్తము మనకన్నీ కూడా పాజిటివ్గానే జరుగుతాయి. మనం ఎప్పుడైతే కలత చెందుతామో, ఎప్పుడైతే భయం నొందుతామో మనం ఏ పని కూడా మనం చేయలేము. మొదటిగా తర్వాత జరగవలసినవి అవే జరుగుతాయి. కానీ ఏ పని చేయడానికి కూడా మనం ముందుకు వెళ్ళలేము. కనుక దేనికి చింతపడొద్దు, దేనికి కలత చెందొద్దు. క్రీస్తును హృదయపూర్వకంగా ఆహ్వానించండి. క్రీస్తుతో కలిసి జీవించండి. ఆయన మనలో లేకపోతే మనం ఏమీ చేయలేము. కనుక మనకు నిజమైన క్రిస్మస్ ఏంటంటే మనలో ఉంటున్న చింతను, మనలో ఉంటున్న భయాన్ని, మనలో ఉంటున్న పాపాన్ని మనం తొలగించుకొని క్రీస్తును హృదయపూర్వకంగా ఆరాధిస్తే ఖచ్చితంగా మన చింతలు, మన భయాలన్నీ కూడా దేవుడు తొలగించగలడు. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.